హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జనతా ఛానల్. నేను మీ మంజుని. ఇప్పుడు నేను మీకు చికెన్ ఫ్రై చూపిస్తానండి. చికెన్ ఫ్రై చాలా టేస్టీగా, సింపుల్గా, తొందరగా అయిపోతుంది. కాకపోతే సిమ్లో పెట్టి చేయాల్సి వస్తుందండి. చాలా టేస్టీ అవుతుంది. చాలా బాగుంటుంది, రుచిగా రెస్టారెంట్ స్టైల్ లాగా వస్తుంది. మీరు కూడా టేస్ట్ చూడండి. అది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా, ఎంత స్మూత్గా వస్తుందంటే పీస్ కూడా చాలా గట్టిగా లేకుండా మంచిగా ఉంటుందండి. చక్కగా ఫ్రై అవుతుంది ఇలా చేసుకుంటే. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు వీటికి కావాల్సింది ముందుగా చికెన్ అండి. నేను 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. ఫ్రెష్గా కడిగానండి. వాటర్ లేకుండా పక్కకి కొద్దిసేపు జల్లెల్లో పెట్టుకోండి, వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా. ఇప్పుడు నిమ్మరసం అండి, హాఫ్ చెక్క నిమ్మరసం పిండుతున్నాను నేను. అలాగే పసుపు కొద్దిగా, అలాగే కొద్దిగా ఒక 1 స్పూన్ అంతా కారం అండి. ఇందులో సాల్ట్ ఉంది, కాకపోతే కొద్దిగా వేసుకుంటున్నాను నేను, సాల్ట్ ఎక్కువగా వేసుకోవట్లేను. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కలిపి పక్కకు పెట్టుకుంటే పీస్కు చక్కగా పట్టుకుంటుందండి. ఇది ఎంత స్మూత్గా వస్తుందంటే చికెన్ ఫ్రై చేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా కలిపి ఒక 1 అవర్ పక్కకు పెట్టుకుంటే ఈ మసాలా అనేది దానికి పట్టుకుంటుంది, నిమ్మరసము అనేది. ఇప్పుడు కారం కూడా వేసుకున్నాం కదా మనము. కొద్దిగానే వేసుకున్నానండి నేను కారము, మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. చూడండి ఇలా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఒక 1 అవర్ పెట్టుకోండి. నేను 1 అవర్ పెట్టుకున్నాను. మీకు టైం లేదంటే హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. ఇప్పుడు మసాలాలండి ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు తీసుకునేటిది ముందుగా సాజీరా, తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూన్, యాలు 1.5 టేబుల్ స్పూన్, అలాగే బగారా ఆకండి, ఇలాచీ అంటారు కదండి, పెద్దది ఇలాచీ, చెక్క అండి, తర్వాత దాల్చిన చెక్క కొద్దిగా, మరాఠీ మొగ్గ, అలాగే మిరియాలండి, నల్ల మిరియాలు. నా దగ్గర తోక మిరియాలు లేవు. స్టార్ ఫ్లవర్, అనాస పువ్వు అండి అది. అలాగే ఒక 2-3 ఇలాచీ లవంగాలు, ఒక 2 ఇలాచీలు కూడా వేసుకోండి. అలాగే ఎండుమిర్చి అండి, నేను 15 వరకు వేసుకున్నాను. ఒక 15-20 వేసుకోండి. మీకు కారం ఎక్కువ కావాలనిపిస్తే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ఇది జాజికాయ ఉంటుంది కదండి, అది కొద్దిగా వేసుకుంటున్నాను, మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా పగలగొట్టాను నేను, కొద్దిగా వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కొద్దిగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకొని మిక్సీ చేసి పౌడర్ పక్కకు పెట్టుకోవాలండి. ఈ మసాలాలన్నీ ఇంకా మనం కారం వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎండుమిర్చి వేసుకున్నాం కదండి, ఇదే ప్లేస్లో కారం బదులు ఈ ఎండుమిర్చి పౌడర్ సరిపోతుంది. నేను ఒక 20 దాకా తీసుకున్నానండి. ఇలా ఫ్రై చేసి మిక్సీ చేసుకోవాలండి. ఇలా చక్కగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, అన్నీ ఫ్రై అయ్యేలాగా. ఇలా కలుపుతూ ఉండండి. చూడండి చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇవి చల్లారాక మిక్సీ చేసుకోండి, పౌడర్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా చల్లారినాయి. ఇప్పుడు నేను పౌడర్ చేసి పక్కకు పెట్టుకుంటాను వీటిని. ఇప్పుడు ఇవి చూడండి పౌడర్ చేసుకున్నాను. మరీ మెత్తగా కాదండి, కొద్దిగా గరుకుగా ఉండేటట్టే. ఒక 10 ఎల్లిపాయలు తీసుకున్నాను నేను. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటిని కచ్చబిచ్చగా దంచుకోండి. ఇలా ఫ్రెష్గా చేసుకుంటే చికెన్ ఫ్రైలో చాలా టేస్టీగా ఉంటుంది. అందువల్ల నేను కొన్ని ఎల్లిపాయలు వేసి మళ్ళీ ఇట్లా కచ్చబిచ్చగా నేను దంచుకుంటున్నాను. చూడండి ఇది పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకోండి. ఫ్రైకి కాబట్టి వెడల్పు కడాయి మందం ఉండేటట్టు తీసుకుంటే ఫ్రై అనేది చక్కగా అవుతుందండి, అడగంటకుండా. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి. అలాగే ఒక 2-3 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిమి వేసుకున్నాను. ఇవి బ్రౌన్ కలరు, మరీ ఎక్కువ బ్రౌన్ కాకుండా కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి, బ్రౌన్ కలర్ వచ్చేలాగా. అందులో కొద్దిగా పుదీనా ఆకులు, చూడండి ఇలా బ్రౌన్ కలర్ లాగా కొద్దిగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇంకొంచెం ఫ్రై కాగానే ఇందులో అల్లం వెల్లుల్లి రుబ్బినాం కదా మనము ముందుగా, అది వేసుకుందాము, ఫ్రెష్గా రుబ్బింది. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, ముందుగా రుబ్బుకున్నాం కదా మనము అది.
ఇది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 మినిట్ అట్లా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా అయ్యాక మళ్ళీ పసుపు వేసుకోండి. కొద్దిగా ముందుగా మనం చికెన్ కలిపినప్పుడు పసుపు వేసాం కదండి, ఇందులో కొద్దిగా వేసుకోండి, మరి ఎక్కువ కాకుండా. చూడండి ఇలా వేసుకొని కలుపుకోండి బాగా. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ముందుగా మనము మసాలా కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, అది వేసుకుందాం. ఇప్పుడు ఒక 1 అవర్ కలిపి పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ ఇందులో వేసేసుకోండి. చికెన్ వేసినప్పుడు ఒక 2 మినిట్స్ అండి హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ని ఉడికించాలి. కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఎందుకంటే పీస్ గట్టి పడదండి అట్లా, అందువల్ల మీరు ఒక 2 మినిట్స్ ఉడికించుకోండి హై ఫ్లేమ్లో పెట్టి, స్మూత్గా అవుతుంది. ఇప్పుడు మూత పెట్టండి, సిమ్లో పెట్టి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. చూడండి అందులోంచి వాటర్ కూడా వచ్చేస్తుంది చికెన్లోంచి. మళ్ళీ ఒకసారి కలుపుకోండి చక్కగా. ఈ వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇప్పుడు కొద్దిగా ఒక 5-6 పచ్చిమిర్చి సన్నగా తరిమి వేసుకున్నాను నేను పొడవుగా. చూడండి పచ్చిమిర్చి అండి ఒక 5-6 తీసుకున్నాను, చిన్న చిన్నవి, మరీ పెద్దవి కావండి. అలాగే ఒక కరివేపాకు అండి, కరివేపాకు మీరు ఒక కప్పు తీసినా పర్లేదు, నేను కొద్దిగా వేసుకున్నాను. ఇలా చక్కగా కలుపుకోవాలి, మళ్ళీ అడుగంటకుండా కలుపుతూ ఉండాలి మధ్యలో. చూడండి ఇలా కలుపుకున్నాక మనం ముందుగా మిక్సీ చేసుకున్న మసాలా పొడి ఉంది కదా, అది వేసుకుందాము. ఫస్ట్ కొద్దిగా వేసుకొని కలుపుకోండి. మొత్తం కలుపుకున్నాక మళ్ళీ వేసుకోండి మిగతాది. ఫస్ట్ ఒకసారి కలపండి ఆ మసాలా పొడిని. ఇప్పుడు కారం ఇంకా ఎక్స్ట్రా అవసరం ఉండదు, ఇదే సరిపోతుంది. చూడండి ఇలా చక్కగా కలుపుతూ ఉండండి. చూసారా, ఇలా మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మిగతా పౌడర్ అంతా వేసేసుకోండి. మసాలా పొడి కొట్టినాం కదా, అది ఇది కూడా మొత్తం కలుపుకోండి. సరే ఇక మొత్తం పీస్కి కలిసేలాగా. ఇలా కలుపుతూ కొద్దిసేపు మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికించండి. ఇలా మొత్తం కలుపుతూ ఉండండి సిమ్లో పెట్టి. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించాక చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది చికెన్ కూడా. పీస్ కూడా ఇలా ముట్టుకుంటే ఇలా విడిపోతుంది, ఇది ఉడికినట్టే అండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము మనము. చక్కగా అయ్యింది, ఫ్రైగా చక్కగా కుక్ అయిందో. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని అన్నంలో కానీ చపాతీకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది, చాలా టేస్టీగా కూడా అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టపడని వాళ్ళు ఉండరు, ఎందుకంటే ఎక్కువ స్పైసీగా ఉండదు కాబట్టి అందరూ నచ్చుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.